సాగునీరు ఎప్పుడొస్తుందోనని ఎదురుచూపులు, తాగునీటి కోసం సంవత్సరాలుగా నిరీక్షణ, బీడుబారిన భూములు, ఎండిపోయిన పంటలు, సాగు చేయలేక విసిగి వేసారిపోయిన రైతన్నలు. రాయలసీమ ప్రాంత ముఖచిత్రం ఇది. ఎన్నో ఏళ్లుగా ఇదే దుస్థితిలో జీవనం సాగిస్తున్నారు అక్కడి ప్రజలు. వీరి జీవనశైలి మార్చే ప్రయత్నాలు గత ప్రభుత్వాలు చేసినా అవి ఫలించలేదు. లబ్ధి చేకూర్చే సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించలేదు. ఈ పరిస్థితులు మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో చేపట్టిన హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ఈ ప్రాంతవాసుల కష్టాలు తీర్చనుంది. కొన్ని రోజుల్లోనే సీమ పంట చేలల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కనున్నాయి. జరిగిపోయింది పని. మీతో ఆగదు. నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. హంద్రీనీవాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పొంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. ఆగే పరిస్థితి లేదు. మీరు అడ్డం, మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందలు కూడా నీళ్లు తీసుకెళ్తా. అడ్డంగా పడుకున్న నీళ్లు ఇస్తా. వదిలిపెట్టే సమస్య ఉండదు. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోకుండా ఏదో అడ్డదూడంగా మాట్లాడితే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, అయ్యా నీ రాయి చోటు కూడా తీసుకొస్తా. 2016 మార్చి 29న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలివి. ఎన్ని అవాంతరాలు వచ్చినా రాయలసీమకు కృష్ణా జలాలు అందిస్తామన్న ఆ మాటలు నిజం చేశారు. అందుకు సంబంధించిన అన్ని పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. కరువుకు నిలయమైన రాయలసీమ వరప్రసాదిని, నీళ్లు లేక నెర్రెలిచ్చిన నల్లరేగడి భూములను మాగాన్లుగా మార్చే కృష్ణా జలాలను రాయలసీమ ముంగిటకు చేర్చే ఎత్తిపోతల పథకం హంద్రీనీవా సుజల స్రవంతి. హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని వడివడిగా నిర్మాణాలు పూర్తి చేయడం ద్వారా చిత్తూరు జిల్లాకు నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. ఇప్పటికే తొలిదశ పూర్తి చేసి కర్నూలు, అనంతపురం జిల్లాలలో లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా జలాలను ఇప్పుడు చిత్తూరు జిల్లాకు తరలించేందుకు సమయం ఆసన్నమైంది. కరవుకు నిలయమైన రాయలసీమ దాహార్తి తీర్చాలనే ఆశయంతో బీడు భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంతో హంద్రీనీవా ఎత్తిపోతల పథకం చేపట్టింది ప్రభుత్వం. ప్రాజెక్టు ద్వారా చిత్తూరుకు కృష్ణా జలాలు అందించాలనుకున్న సర్కార్ సంకల్పం నెరవేరింది. క్రమం తప్పకుండా సమీక్షలు, క్షేత్రస్థాయిలో అవాంతరాలు అధిగమించడానికి తీసుకున్న చర్యలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ, వీటి ఫలితంగా సీఎం ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తరలివెళ్లనున్నాయి. 554 కిలోమీటర్లు ఈ నీరు ప్రవహిస్తూ 4 జిల్లాల పరిధిలో 33 లక్షల మందికి తాగునీరు అందించనుంది. 6,20,000 ఎకరాలకు సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక అవాంతరాలు ఎదుర్కొంటూ 25 ఏళ్ల ప్రస్థానం సాగించిన హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ప్రస్తుతం జలకల సంతరించుకుంది. తాగునీటి ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ పథకం తరువాత సాగు, తాగునీటి ప్రాజెక్టుగా మారింది. కర్నూలు, అనంత, కడప, చిత్తూరు జిల్లాల్లో సాగు, తాగునీరు అందించేందుకు శ్రీశైలంలోని 40 టీఎంసీల నీటిని హంద్రీనీవా కాలువ ద్వారా తరలించేందుకు హెచ్ఎన్ఎస్ఎస్ పథకానికి రూపకల్పన చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలోని మల్యాల గ్రామం వద్ద నీటిని తొలిసారిగా ఎత్తిపోస్తారు. అటు నుంచి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, పాణ్యం, బనగామపల్లె, డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో 259 కిలోమీటర్ల మేర ప్రవహించి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని జీడిపల్లె జలాశయానికి చేరుకుంటాయి. ఆ తర్వాత అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో దాదాపు 200 కిలోమీటర్లు ప్రవహించి చిత్తూరు జిల్లా పెద్ద తిప్పకు చేరుతాయి. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువపై 9.5 టీఎంసీలు నిల్వ చేసేలా 8 జలాశయాలు నిర్మించారు. ప్రధాన కాలువపై కర్నూలు జిల్లాలో 3, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 2, కడప జిల్లాలో 1 చొప్పున ప్రధాన జలాశయాలు ఏర్పాటు చేశారు.
వీటితో పాటు ప్రధాన కాలువకు సమీపంలోని వేల సాగునీటి చెరువులు నింపేలా ప్రణాళిక రూపొందించారు. కర్నూలు జిల్లాలోని పందికోన, అనంతపురం జిల్లాలోని జీడిపల్లె, మారాల, కడప జిల్లాలోని శ్రీనివాసపురం, చిత్తూరు జిల్లాలోని అడవిపల్లె జలాశయాల నిర్మాణం పూర్తి చేశారు. వీటితో కలిపే ప్రధాన కాలువ నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రధాన జలాశయాలతో పాటు సాగునీటి చెరువులను కృష్ణా జలాలతో నింపింది ప్రభుత్వం. ఇప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా చివరిగా చిత్తూరు జిల్లా లబ్ధి పొందనుంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి హంద్రీనీవా ప్రధాన కాలువకు ఉపకాలువ ఏర్పాటు చేశారు. ఈ కాలువ ద్వారా కదిరి నుంచి చెర్లోపల్లి మీదుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల వరకు కృష్ణా నీరు తరలిస్తున్నారు. ప్రధాన కాలువను పుట్టపర్తి నుంచి కడప జిల్లా గాలివీడు, రాయచోటి మీదుగా కొనసాగించి చిత్తూరు జిల్లాలోని పీలేరు, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టుకు నీరు అందివనున్నారు. పుట్టపర్తి నుంచి ఉపకాలువ పనులు పూర్తి చేసిన సాగునీటి శాఖ అధికారులు చెర్లోపల్లె మీదుగా దాదాపు 75 కిలోమీటర్ల కృష్ణా జలాలు తరలించి చిత్తూరు జిల్లాకు చేర్చారు. 216 కిలోమీటర్ల మేర తొలి దశ పూర్తి చేసుకుని రెండో దశలో 256 కిలోమీటర్ల మేర కాలువల ద్వారా ప్రవహించి కృష్ణమ్మ పరవళ్లు చిత్తూరు జిల్లాకు ప్రవేశించే సమయం మరెంతో కాలం పట్టదు. ఇప్పటికే అనంతపురం జిల్లాలోని చెర్లోపల్లి జలాశయం నుంచి నీటిని విడుదల చేయనుండడంతో మరికొద్ది రోజుల్లో చిత్తూరు జిల్లాకు ప్రవేశించనున్నాయి. మనం ఒకసారి గమనించవచ్చు, అత్యంత వేగవంతంగా నిర్మాణాలు సాగడంతో చిత్తూరు జిల్లాలోకి కృష్ణమ్మ ప్రవేశించే ప్రాంతం ఇది. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని బొంతలపల్లి గ్రామ సమీపంలో ఉన్నాం. ఇలాంటి లిఫ్ట్లు 16 లిఫ్ట్ల ద్వారా, అంటే అనంతపురం జిల్లాలోని జీడిపల్లె మొదలుకొని వివిధ నియోజకవర్గాలు దాటి దాదాపు 250 కిలోమీటర్లు ప్రవహించే కృష్ణమ్మ ఈ చిత్తూరు జిల్లాలోకి బొంతలపల్లి సమీపంలో చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇది 10వ ఎత్తిపోతల ప్రాంతం, ఇది 10వ లిఫ్టు. ఇలాంటి లిఫ్ట్లు మరికొన్ని అనంతపురం దాటి అదేవిధంగా ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో ఈ తరహా పంపు హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం ద్వారా చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న పలు నియోజకవర్గాలకు కృష్ణమ్మ చేరనుంది.